ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరమూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. రైతు కూలీలకు ఇచ్చను భీమాలు, విద్యావంతులకై రుణమేళ, అమృత హస్తము హౌసింగ్ స్కీముతో బడుగుల కండగా నిలిచేగా. చేతి వృత్తి నిపుణులం, బడుగు వ్యాపారులం, సంఘానికి పునాదులం బీసీలం. స్వర్ణాంధ్రకు తోడుగా చేయి చేయి కలుపుతాం, భావితరం భవితకై బీసీ వాణి వినిపిస్తాం. ఉన్న ప్రతి చోట బీసీలో వినదిస్తాం, కదిలొస్తాం. అరే 120 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలం, ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరమూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యుడిలాగా చీకటి చీల్చి చంద్రుడిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే. చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గడ్డెక్కించే నాయకుడి. మాట్లాడు సార్, సార్ వల్ల బతుకున్నా మాట్లాడు. నీ పేరేంటి తల్లి? నర్సమ్మ. చెప్పు నరసమ్మ, చెప్పు. నీర్జాపురం నర్సమ్మ. చెప్పమ్మా. నీర్జాపురం. నా పల్లె రాఘరాత్రి రెడ్డి. నా పెద్ద కొడుకు. పెద్ద కొడుకు. చెప్పు, నర్సమ్మ కొడుకు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. అదే 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 పెద్ద కొడుకు నువ్వా? అవును. నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, చెప్తా. అందరికి చెప్పు. దీనికి రావడం కదా, ఆవిడ బాగా వేసుకోంది కదా, ఆవిడ బాగా వేసుకోంది కదా, అది వెయ్యి జెండా ఏంటి ఏంటి రామా ఈరోజు మాట్లాడు, మెల్లమెల్లగా మాట్లాడు. ఏడు పళ్ళ ఎలా తన్నాడే రఘునాథారెడ్డి. ఇప్పుడు మాట్లాడు, ఇది పట్టుకొని మాట్లాడు. 4 రాజ్యాల ఎలా తన్నాడే రఘునాథారెడ్డి. మాట్లాడు 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 మాట్లాడు, ఏం చెప్పాలి చెప్పు. నువ్వు చెప్పు, అందరూ చెప్పు. ఎందుకు? మీ అందరికీ ప్రజలకి నమస్కారం. నా ఒక్క కోదన ఉంటారు మా అన్న గారు నరసింహ. ఎంతమంది పిల్లలు నరసమ్మ? నరసింహ ఎంతమంది పిల్లలు? ఏ తల్లి, ఎంతమంది పిల్లలు? 4 కొడుకులు, ముగ్గురు పెట్టారు. 4 కొడుకులు. వాళ్ళు భోజనం పెడుతున్నారా, నేను భోజనం పెడుతున్నానా? ఎవరు పెడుతున్నారు పువ్వా? ఎవరు పెట్టేస్తానే.
కూర్చో అటు కూర్చో. పోటీ చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాము. మీరందరూ సైకిల్ గుర్తుకే ఓట్లు వేయించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఈ రాష్ట్రానికి ఒక దశ నిర్దేశించగల శక్తి గల ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ముందు కాలంలో రామరాజ్యం చూసామో లేదో తెలియదు, కానీ ఈరోజు చంద్రబాబు గారి పరిపాలన కుల మత వర్గ వర్ణ విశేషం లేకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు చేశాం. మీ అందరినీ కోరుకుంటున్నా, ఇది కరెక్ట్ సమయము. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. కారణం ఏమంటే ఈ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందాలన్నా, అమరావతి నిర్మాణం జరగాలన్నా, నదుల అనుసంధానం జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారి ఏకైక నాయకుడు. ఆయనకు తప్ప వేరే గత్యంతరం లేదు. దొంగలు, దుర్మార్గులు లక్షల కోట్ల రూపాయలు తిన్న వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైపోతుంది, ఒక్కల చింపిన విస్తరైపోతుంది. కాబట్టి మీ అందరినీ కోరేది, విజ్ఞాని మీరు ఈరోజు తగిన గుణపాఠం వైఎస్ఆర్సీకి చెప్పాలి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.